హాయ్ అండి. ఇప్పుడు గ్యాస్ అయిపోయిందండి. గ్యాస్ అయిపోయింది. బొగ్గుల పొయ్యి మీద వండుదామని డిసైడ్ అయిపోయానండి. గ్యాస్ 2 బండలు ఉన్నాయి కానండి, ఒక బండ లీక్ అవుతుంది. నేను చూసుకోలేదు, నాకు తెలియదండి అసలు లీక్ అవుతుందని. మా ఆయనగారు చూసి గబగబా వచ్చి ఆపేశారు పరిగెట్టుకుని వచ్చి. ఇప్పుడు అందరికీ గ్యాస్ సమస్య అని నేను గ్యాస్ చాలా పొదుపుగా వాడతానండి. గ్యాస్ రాదేమో అని భయం మీద చాలా జాగ్రత్తగా వాడతాను. అయినా సరే గ్యాస్ లీక్ అవుతుందండి. లీక్ అవ్వడం మీద భయపడిపోయి బొగ్గుల పొయ్యి మీద వండుతున్నాను. చిట్టి చేపలు, మినపొడియాలు ముందు వేపేసుకోవాలండి. కళాయిలో నూనె వేసుకొని బాగా వేపుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఉల్లిపాయ టమాటా అన్నీ వేసుకొని బాగా మగ్గించుకున్నానండి. మగ్గించుకొని చింతపండు పులుపు కూడా వేసుకొని కారం ఉప్పు అన్నీ వేసి బాగా మగ్గించుకున్నానండి. మగ్గించుకున్నాను. ఈరోజు వంట మాత్రం ఇలా చేశానండి. కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకొని కొంచెం మగ్గనిచ్చాక మా ఆయనగారు పెడితే చాలా బాగుందన్నారు. కాకపోతే ఏంటండి, మా అబ్బాయికి చిన్న చేపలు అలాంటివి తిండండి. కాకపోతే పిల్లలకి అన్నీ తెలియాలని అలాగ వండడం. మనకు అన్నీ తెలిస్తే చిన్నపిల్లలకి అవి తెలియదు కదండి. మా బాబు అయితే ఇది ఎందుకు అది ఎందుకు అంటాడు. అయినా సరే నాన్న తిన్నానా, బాగుంటుంది బాగుంటుంది అని బతిమాలాను. వాడు మాత్రం చిన్న చేపలు తినలేదు, ఇవి తినలేదు. వాడి కోసం మళ్ళీ వేరేగా ఈ కట్టెల పొయ్యి మీదే కొంచెం కోడిగుడ్డు ఉక్కరేసి పెట్టాను, నేను తిన్నాడు. మా ఆయనగారు పెడితే సూపర్గా ఉందన్నాడు.